ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధరేశ్వరి గారు ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఆయనకు కేంద్రంలో ఆమెకు కేంద్ర మంత్రి పదవి కూడా రావచ్చు అనుకున్నారు, కానీ ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ని మార్చబోతున్నారా? వేరే ఎవరినైనా ఒక సంఘ్ సంబంధించిన వాళ్ళని పెట్టబోతున్నారా అంటే ఇదే జోరుగా మరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ శ్రేణుల్లో మరి జోరుగా ఈ యొక్క విషయాలు ఊపందుకున్నాయి. అయితే ఇప్పుడు పురంధరేశ్వరికి కేంద్రంలో కీలక పదవి మాత్రం ఇచ్చారు. అది స్పీకర్ ప్రకటన చేయడం కూడా జరిగింది. అది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ పార్లమెంట్ సభ్యులు పురంధరేశ్వరి గారికి కీలక పదవి మాత్రం దక్కింది. ఇది స్పీకర్ ప్రకటన చేయడం కూడా జరిగింది. కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్పర్సన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధరేశ్వరి నియామకం జరిగింది. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ ప్రతినిధిగా కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా నామినేటెడ్ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. మరి 2026 చివరి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ చీఫ్ పార్లమెంట్ సభ్యులు పురంధరేశ్వరి నియామకం వర్తించనుంది. మహిళా పార్లమెంటేరియన్లు స్టీరింగ్ కమిటీకి చైర్పర్సన్గా కూడా ఆమె వ్యవహరిస్తారని చెప్పేసి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఓం బిర్లా. ఇది మరి పురంధరేశ్వరి మరియు ఎన్టీ రామారావు అభిమానులందరికీ కూడా మరి శుభవార్తగానే ఆంధ్రప్రదేశ్లో చెప్పుకుంటున్నారు.